సార్ ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటి? వాటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఈక్విటీ ఫండ్స్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీలో మెజారిటీ ఆఫ్ ది మనీ దే డూ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. ఓకే. ఇంతకుముందు మనం మెన్షన్ చేసిన విధంగా అక్రాస్ మార్కెట్ క్యాప్స్ కానీ అక్రాస్ డిఫరెంట్ సెక్టర్స్ కానీ డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈక్విటీస్లో మనకి మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి ఈక్విటీ ఫండ్స్లో. దట్ ఈస్ లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, మల్టీ క్యాప్ ఫండ్, డివిడెండ్ ఈల్డ్ ఫండ్, వాల్యూ ఫండ్, కాంట్రా ఫండ్, ఇట్లా విత్ ఇన్ ఈక్విటీ మల్టిపుల్ ఫండ్స్ ఉన్నాయి. లార్జ్ క్యాప్ అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీలో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మినిమం 80% ఆఫ్ మనీ విల్ గో టు లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. రిమైనింగ్ 20% ఏదైతే ఉందో ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఫండ్ మేనేజర్స్ వ్యూ, మార్కెట్ వ్యూని బట్టి ఇన్వెస్ట్ చేస్తారు. సో మిడ్ క్యాప్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మనీలో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 65% ఆఫ్ ది మనీ విల్ గో టు మిడ్ క్యాప్స్. రిమైనింగ్ 35% ఏదైతే ఉందో ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఫండ్ మేనేజర్స్ వ్యూ ఆధారపడి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో స్మాల్ క్యాప్స్ అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీలో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మినిమం 65% ఆఫ్ ది మనీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇవి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఫ్లెక్సీ క్యాప్స్ అంటే ఏంటంటే ఎలాంటి మార్కెట్ క్యాప్ బయాస్ లేకుండా ఫండ్ మేనేజర్ హ్యావ్ ఫుల్ ఫ్లెక్సిబిలిటీ. మినిమం 65% ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రెస్ట్ ఆఫ్ ది 35% ఫండ్ మేనేజర్స్ వ్యూని బట్టి ఆయన డెసిషన్స్ బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ 65% మినిమం కాంట్రిబ్యూషన్ ఈక్విటీస్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో సో he can fully invest in large caps, or he can fully invest in mid caps, or he can invest fully into small caps. Okay. There is no market cap restriction. There is no sector restriction also. Minimum 65% stocks lo investment cheyali, and up to 100% kuda he can invest in stocks. That is flexi cap. సో మల్టీ క్యాప్ అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీలో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 25% షుడ్ గో టు లార్జ్ క్యాప్స్, 25% షుడ్ గో టు మిడ్ క్యాప్స్, అండ్ 25% షుడ్ గో టు స్మాల్ క్యాప్స్. రిమైనింగ్ 25% ఏ మార్కెట్ క్యాప్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ది ఫండ్ మేనేజర్స్ వ్యూ. దట్ ఈస్ మల్టీ క్యాప్. సో నెక్స్ట్ వచ్చేసి డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ అని ఉంటాయి. డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్లో మనకి ఏవైతే హై డివిడెండ్స్ జనరేట్ చేసే, డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే కంపెనీస్ స్టాక్స్ ఉంటాయో ఫండ్ మేనేజర్ రీసెర్చ్ చేసి బేస్డ్ ఆన్ ద రీసెర్చ్ దే డూ ఇన్వెస్ట్ ఇన్ డివిడెండ్ ఈల్డింగ్ స్టాక్స్. ఓకే. సో దట్ ఈస్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి వాల్యూ ఫండ్. వాల్యూ ఫండ్ ఏంటంటే ఫండ్ మేనేజర్స్ రీసెర్చ్ చేసి దే విల్ ఐడెంటిఫై అండర్ వాల్యూడ్ స్టాక్స్, అండర్ వాల్యూడ్ సెక్యూరిటీస్. సో దే విల్ ఇన్వెస్ట్ ఇన్ అండర్ వాల్యూడ్ స్టాక్స్. వాటిలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు అనుకున్న ప్రైస్ వచ్చిన తర్వాత దే మే ఎగ్జిట్ ఫ్రమ్ దట్ స్టాక్ అండ్ దే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసి దే కెన్ మూవ్ టు సమ్ మోర్ స్టాక్స్. అది అండర్ వాల్యూడ్ స్టాక్స్ కానీ అండర్ వాల్యూడ్ సెక్టర్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి చేయొచ్చు. వాటిలో ఏంటంటే మినిమం 80% ఆఫ్ ది మనీ దే డూ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్. రెస్ట్ ఆఫ్ ది 20% విల్ బి బేస్డ్ ఆన్ ది ఫండ్ మేనేజర్స్ డిస్క్రిషనరీ. సో కాంట్రా ఫండ్స్ అంటే ఏంటంటే fund managers do invest in out of favor sectors. So if some set of sectors not doing good and fund manager is assuming that in the future business cycle turn up ayi this will become the better performers అనుకున్నప్పుడు అవుట్ ఆఫ్ ఫేవర్ సెక్టర్స్లో, అవుట్ ఆఫ్ ఫేవర్ స్టాక్స్లోనూ ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేస్తారు, మేనేజ్ చేస్తారు. దట్ ఈస్ కాంట్రా ఫండ్. ఇవి కాకుండా ఇంకా మనకి ఈక్విటీస్లో థిమాటిక్స్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్ ఉంటాయి. థిమాటిక్స్లో బిజినెస్ సైకిల్ ఫండ్స్ అండ్ స్పెషల్ ఆపర్చునిటీస్ ఫండ్స్ కానీ ఇట్లాంటివి కొన్ని థిమాటిక్ ఫండ్స్ ఉంటాయి. సెక్టోరియల్ ఫండ్స్ అంటే పర్టిక్యులర్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక సెక్టర్, ఐటీ ఒక సెక్టర్, అంటే ఐ మీన్ టెక్నాలజీ ఆర్ ఐటీ, టెక్నాలజీ ఫండ్స్, బ్యాంకింగ్ అండ్ ఐటీ ఫండ్స్, ఫార్మా సెక్టర్ ఫండ్స్, ఎనర్జీ సెక్టర్ ఫండ్స్, ఆటోమోటివ్స్ ఇన్వెస్ట్ చేసే సెక్టర్. ఇట్లా పర్టికులర్ సెక్టర్లో మినిమం 80% ఇన్వెస్ట్మెంట్ చేస్తారు.
సో ఈ సెక్టోరియల్ అండ్ థీమాటిక్స్ అనేవి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ రిస్క్ని కలిగి ఉంటాయి. ఓకే. సో ఎందుకంటే ఓన్లీ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ పర్టికులర్ సెక్టర్, ఇఫ్ దట్ సెక్టర్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ ఫర్ ది డెకేడ్స్ అన్నప్పుడు సో అది ఇన్వెస్టర్కి పెద్ద రిస్క్ అవుతుంది కాబట్టి. రీసెంట్గా ఐటీ సెక్టర్ చూసాం, ఏ మూలాన మొత్తం ఐటీ సెక్టర్ అని పడిపోయింది, అది హై రిస్క్. అది ఏ సెక్టర్ ఎప్పుడు ప్రాఫిటబుల్గా టర్న్ అప్ అవుతుంది, ఎన్ని ఇయర్స్లో రికవర్ అవుతుంది, నో బడీ కెన్ ప్రిడిక్ట్ ఆర్ ఫోర్కాస్ట్ 100% యాక్యురేట్. సో సెక్టార్ కాల్స్ అనేవి టాక్టికల్ డెసిషన్స్, టాక్టికల్ థింగ్స్ కాబట్టి సో ఇవి కొంచెం హయ్యర్ రిస్క్ని కలిగి ఉంటాయి when comparing డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్.